Press the bell icon on the YouTube app and never miss another update. రాజమౌళి గారు ప్రభాస్ రానాల ఫిట్నెస్ మీద ఎందుకు అంతలా కాన్సన్ట్రేట్ చేశారు? బాహుబలి మూవీ కోసం ప్రభాస్ రానా ఎందుకంత కష్టపడ్డారు? ప్రభాస్ రానాలు స్టిరాయిడ్స్ తీసుకున్నారా? బాహుబలి మూవీ గురించి మనం గుర్తు చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. బాహుబలి రాజ్ అంటే 6 అడుగుల ఎత్తు, దృఢమైన శరీరం, ఎంతో బలం, తెలివి కలిగిన వారు. అలాంటి రాజుల ఫీచర్స్ని ఎగ్జాక్ట్గా మన కళ్ళ కట్టినట్టు చూపించడానికి రాజమౌళి గారు చేసిన ఈ ప్రయత్నమే ఈ సక్సెస్ఫుల్ బాహుబలి మూవీ. ఇలాంటి మూవీ వచ్చినప్పుడైనా మన భారతదేశపు విశిష్టత గురించి ఒక్క క్షణం తెలుసుకోవాల్సిందే. ప్రపంచమంతా ఇప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటుంది. ఈ సినిమా తీయడానికి రాజమౌళి ఎంత కష్టపడ్డారో ప్రభాస్ రానా మనకు ఆ కాలం నాటి నిజమైన రాజులను చూసిన అనుభూతి కలిగించడానికి ఎంతో కృషి చేశారు. మళ్ళీ మన దేశం, మన గౌరవం, మన యుద్ధ విద్యలు ఎంత గొప్పవో ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ మూవీ కోసం ఒకవైపు షూటింగ్ చేస్తూ ఇంకోవైపు ఫిట్నెస్ కోసం రాజుల కాలం నాటి ఫిజిక్ని మళ్ళీ మనకు గుర్తు చేయడానికి పాటించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళ డైట్ వర్కౌట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే వీళ్ళు సినిమా కోసం ఎంత కష్టపడి డైట్ వర్కౌట్స్ చేశారో మన రాజులు ఆరోగ్యంగా ఉండటానికి రోజు చేసేవారు. ఈ మూవీ కోసం ప్రభాస్ రానా గారి లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. యాక్చువల్లీ బాహుబలి మూవీలో శివుడు, బాహుబలి ఈ 2 రోల్స్కి డిఫరెంట్ లుక్ కోసం బాడీ ఫిజిక్ని, వెయిట్ని కూడా మార్చుకున్నారు. మనం ముందుగా చూసిన శివుడి రోల్ కోసం 86 to 88 కిలోస్ బాడీ వెయిట్తో లీన్ మస్కులర్ లుక్తో చాలా బాగా కనిపించారు. శివుడి క్యారెక్టర్లో 5 to 6% బాడీ ఫ్యాట్తో మెయింటైన్ చేశారు. దీనికోసం హై ప్రోటీన్ డైట్ అండ్ రైస్ని కంప్లీట్గా క్విట్ చేశారు. రోజుకి 6 to 7 మీల్స్లో 45 eggs, 500 grams చికెన్, బ్రోకోలీ, ఓట్స్, ప్రోటీన్ షేక్స్, సూప్స్, సలాడ్స్, ఫ్రూట్స్తో ఉన్న డైట్ ప్లాన్ని ఫాలో అయ్యారు. కానీ బాహుబలి రోల్కి కావాల్సినంత డిఫరెన్స్ని మనకు చూపించడానికి సుమారు 20 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. అంటే 105 కిలోస్ బాడీ వెయిట్తో 8 to 10% బాడీ ఫ్యాట్తో మెయింటైన్ చేశారు. దీనికోసం మళ్ళీ వేరే డైట్ పాటించేవారు. రోజుకి 8 to 9 మీల్స్ తీసుకునేవారు విత్ హై క్యాలరీ డైట్. ఈ మూవీ షూటింగ్కి మధ్యలో ఎన్ని ఇంజురీస్ అయినా, అసలు షూటింగ్ చేయలేని పొజిషన్ ఉన్న ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒకవైపు షూటింగ్, ఇంకోవైపు హెవీ వెయిట్ ట్రైనింగ్, డైట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ డెడికేటెడ్ యాక్టర్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు నిలబెట్టారు. రోజుకి మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours జిమ్ చేసేవారు. పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ పౌడర్ మిల్క్లో లేదా సూప్తో తాగేవారు. చాలామంది సినీ నటులు బాడీ పెంచడం కోసం స్పెషల్ ఫిట్నెస్ ట్రైనర్స్ని అబ్రాడ్ నుంచి తెప్పించుకుంటున్నారు. కానీ నిజానికి బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ ఇవి మన రాజుల కాలం నుంచి ఉన్న విద్యలు. ఇరుగు దేశాల వారు మన దగ్గర నేర్చుకునేవారు. మనం దాన్ని మర్చిపోయి మళ్ళీ ఈ రోజు వాళ్ళ దగ్గరనే నేర్చుకునే దుస్థితి. బహుశా ప్రభాస్ గారు ఈ విషయం గ్రహించేయేమో. ఇతర దేశం నుంచి స్పెషల్ ఫిట్నెస్ ట్రైనర్ని తెచ్చుకునే కెపాసిటీ ఉన్నా కానీ మన ఇండియన్ ఫిట్నెస్ ట్రైనర్ని తన పర్సనల్ ట్రైనర్లో అపాయింట్ చేసుకున్నారు. ఇది చాలా అనుకుంటా మన దేశంలో ఫిట్నెస్ గురించి గొప్ప నాలెడ్జ్ ఉన్నవారు ఇంకా ఉన్నారని తెలియచేయడానికి. క్లీన్, ప్రాపర్, ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ తీసుకుంటూ 20 కిలోలు ఎక్స్ట్రా పెరుగుతూ ఎంతో తక్కువ టైంలో అనుకున్న లెవెల్ ఫిజిక్ని సంపాదించగలిగారు. ఇది మన ఇండియన్ ఫిట్నెస్ ట్రైనింగ్ సిస్టమ్. చాలామందికి అతి తక్కువ టైంలో రిజల్ట్స్ కోసం ఆర్టిఫిషియల్గా బాడీ బిల్డింగ్ స్టిరాయిడ్స్ తీసుకుంటారు. కానీ ప్రభాస్ రానా గారు ఓన్లీ ప్రాపర్ ప్రోటీన్ డైట్తో న్యాచురల్గా బాడీ పెంచగలిగారు. అంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న మనం కాదండి అసలైన మనుషులు, మన పూర్వీకులు. గొప్ప బలంతో, అజానుభావుడి అంత ఎత్తుతో, 100 మందిని సునాయాసంగా ఎదిరించగల శక్తితో, 200 కిలోలకు పైగా యుద్ధ సామాగ్రి ధరించి యుద్ధంలో ఎంతో చాకచక్యంగా శత్రువుల గుండెల్లో ఓటమి డంకాను మోగించిన చరిత్ర కలిగిన వారెందరో. మన పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళో తెలుసుకోవాలంటే మహారాణా ప్రతాప్, అభిమన్యు, ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప గొప్ప రాజుల గురించి తెలుసుకోవాల్సిందే. బాహుబలి మూవీ రాజుల కాలం పౌరుషం, తెలివి, బలం ఇవన్నీ తెలుసుకునేటప్పుడు నాకు తెలిసిన ఒక గొప్ప విషయం, మనది చాలా స్ట్రాంగ్ జీన్స్. గొప్ప గొప్ప వేదాల్ని, శాస్త్రాల్ని చదివే ఎంతో తెలివి ఒకవైపు, శత్రు సైన్యం ఎంత బలవంతమైన తెలివిగా ఎదిరించగల సత్తా మన రక్తంలోనే ఉంది. ముందుగా టాలెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ అనగానే ఎడ్వర్డ్ మొనార్క్. అప్పట్లో ద మోస్ట్ టాలెస్ట్ కింగ్ అనేవారు. అతని హైట్ 6 feet 2 inches ఉండేదంట. ప్రతి ఒక్కరూ 6 feet వరకే ఉండేవారు అని ఎన్నో సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తున్నాయి. ఈజిప్ట్స్లో మమ్మీస్ని తవ్వి చూస్తే చాలామంది 6 feet ఉండేవారు అని తెలిసిందంట. కానీ మన దేశంలో కొందరు రాజులు 7 feet ఉన్నవారు కూడా ఉన్నారు. అంటే మీరే ఊహించుకోవచ్చు మన భారతదేశానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో. కానీ అప్పట్లో ఇప్పుడున్న టెక్నాలజీస్ లేవు కాబట్టి మన రాజుల గురించి ఎక్కువగా రీసెర్చ్లు చేయలేకపోయారు. ఉదాహరణకి మహారాణా ప్రతాప్ 7 feet 5 inches ఉండేవారు. అతని ఒంటి బరువు 110 కిలోలు. అతని ఒంటి మీద యుద్ధ సామాగ్రి మొత్తం 200 కిలోలకు పైగా ఉండేవి. అంటే అతని ఒంటి బరువు కంటే ఎక్కువ బరువు కలవి ధరించి యుద్ధం చేసేవారు. అతని గొప్ప బలాన్ని చూసి భారతీయులు గర్వపడాల్సిందే. ఇంకోవైపు అభిమన్యుడు 17 ఏళ్ల బాలుడు.
యుద్ధ విద్యలో అతి క్లిష్టమైన పద్మవ్యూహంలో వెళ్ళి యుద్ధం చేసి కొన్ని వందల మందిని ఎదుర్కొన్నాడు. ఎందరో వీరుల్ని అతని వయసు కంటే ఎక్కువ అనుభవం ఉన్న సైన్యంతో పోరాడగలిగాడు. అంటే ఎంత తెలివి ఉండాలి. బహుశా ఈ ఉదాహరణ చాలనుకుంటా మన భారతీయులు ఎంత శక్తి కలిగిన వారో తెలియటానికి. ఆ కాలంలో యుద్ధాల కోసం, బలంగా ఉండటాని కోసం, ఎక్కువ కాలం రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం శారీర దారుఢ్యాన్ని మెయింటైన్ చేసేవారు. దాన్నే ఈ కాలంలో బాడీ బిల్డింగ్ అంటున్నాం. మనకి యుద్ధాలు లేవు, మన లైఫ్ స్టైల్ వేరు, కాబట్టి మనకు ఫిట్గా ఉండాల్సిన అవసరం లేదులే అనుకుంటున్నాం. కానీ రాజులు రాజ్యం కోసం ఎక్కువ కాలం బతికుండటానికి కండలు తిరిగిన శరీరంతో ఉండేవారు. ప్రస్తుత కాలంలో మన కుటుంబమే మన రాజ్యం. మన కుటుంబం కోసం కలకాలం ఆరోగ్యంగా ఉండాలి కదా మరి. అలా ఉండటానికి ప్రస్తుతం జిమ్, ఫిట్నెస్ అనే పేర్లతో పిలుస్తున్నాం. పేర్లు కొత్తవే, కానీ నిజానికి ఈ వ్యాయామాలు, ఫిట్నెస్ మన రాజుల కాలం నాటివే. అలాంటి మన భారతీయుల సంస్కృతిని ఆ కాలంలోనే చాలా దేశాలు నేర్చుకొని వాళ్ళ దేశ ప్రజలకి మన విద్యల్ని అందింపచేశారు. కానీ మన ప్రాచీన గ్రంథాలని, మన సంస్కృతిని, బలం, తెలివికి ఉదాహరణగా నిలిచిన మన భారతీయుల చరిత్ర గురించి ఇప్పుడున్న మన జనరేషన్స్కి తెలియదు. ఇంకో బాధాకరమైన విషయం, 90 ఏళ్ళు ఆరోగ్యంగా ఏ డోకా లేకుండా ఉండగలిగిన మన పెద్దలు అవన్నీ పాటిస్తూ బయట దేశాల వాళ్ళు ఎంతో కొంత 60 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. కానీ అన్ని విద్యని, నాగరికతానికి, ఆరోగ్య వైద్య శాస్త్రాలని నేర్పిన మన దేశంలో మాత్రం 60 ఏళ్లకు ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మెల్లమెల్లగా మన దేశ ప్రజల ఆయురార్థం తగ్గిపోతుంది. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మళ్ళీ మన పూర్వీకులంతా ఆరోగ్యంగా ఉండటానికి, అన్ని రోగాలను తరిమి కొట్టడానికి, మన భారతదేశ గౌరవాన్ని చాటి చెప్పడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. మన జనరేషన్, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి మన పూర్వీకుల లైఫ్ స్టైల్ని, ఫిట్నెస్, బాడీ బిల్డింగ్ లాంటి కల్చర్ని మళ్ళీ బయటికి తీద్దాం. ఆయురార్థాన్ని పెంచుదాం. 100 ఏళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యంగా ఉండటానికి హెల్త్, ఫిట్నెస్ టిప్స్, ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మందికి తెలియని కొన్ని గొప్ప విషయాల్ని మన తెలుగు వారికి అందించిన ప్రయత్నానికి సహాయపడండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.